बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై ములాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భీమ్రావ్ అంబేద్కర్ పార్టీకి మీడియా కోఆర్డినేటర్ కూడా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ముఖ్యమైన టాపిక్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ అయ్యుండి క్రైస్తవ మత విశ్వాసాన్ని స్వీకరించిన వారికి సంబంధించిన అంశం. ఎస్సీలకు విశ్వాసం ముఖ్యమా, చట్టబద్ధత ముఖ్యమా? చాలామందికి మతమే ముఖ్యంగా భావిస్తారు. తమ మనోభావాలు గాయపడకూడదని, తమకు చట్టం కంటే, రాజ్యాంగ హక్కుల కంటే మత విశ్వాసాలే గొప్పవని భావిస్తూ ఉంటారు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టారు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక మ్యాచ్కి సంబంధించి వాళ్ళు చర్చిస్కి వెళ్తారా, క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్నారా లేదా, కొద్దిగా కనుక్కొని చెప్పండి అని అడిగేవాళ్ళు కూడా నన్ను చాలామంది ఉన్నారు. ఎవరన్నా ఏం అడుగుతారంటే, వివాహం చేసుకునేవారు ప్రవర్తన ఎలాగుంది, ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, వాళ్ళకి ఇతరేతర సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి అడుగుతారు. చర్చికి వెళ్తారా లేదా, ఆ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది ముఖ్యమైన కారణం. దీనికి కారణం ఏంటంటే, మత విశ్వాసాలు మన హక్కులను నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. దానికి రాజ్యాంగాన్ని మనం సేఫ్ గార్డ్గా తీసుకొని, ఒక రక్షణగా తీసుకొని, ఆ సేఫ్ గార్డ్ ద్వారా మనం మన సమస్యలను ఏ విధంగా అధిగమించాలో, అంబేద్కర్ మార్గంలో ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ భావన ఉండాలి. అంతేగాని ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా లేదా, నువ్వు చర్చికి వెళ్ళావా లేదా, ఈ కాదు. నైతికం ఉందా లేదా, నువ్వు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో నువ్వు అది కదా చాలా ముఖ్యం. ఈ అంశాలని పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవటం వలన ఈరోజు క్రైస్తవులకు చాలా ఇబ్బందికరమైన తీర్పు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. అది ఒక ఇండివిజువల్ కేసు, మొత్తం సమాజానికి సంబంధించిన కేసు అయితే నేను భావించడం లేదు. ఇలాగా అనేకమైన తీర్పులు, ఇండివిజువల్ తీర్పులు వచ్చినాయి. ఒక వ్యక్తి తన షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ని పరిరక్షించుకోవటానికి న్యాయస్థానాలని ఆశ్రయించినప్పుడు కొన్ని చోట్ల విజయాలు వచ్చినాయి, కొన్ని చోట్ల అపజయాలు కూడా వచ్చినాయి. కనుక నేను ఈరోజు మాట్లాడాలనుకున్న ముఖ్య అంశం, ఎస్సీలకు విశ్వాసం ముఖ్యమా, చట్టబద్ధత ముఖ్యమా అని. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన ఈ సందర్భంలో క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారు ఎస్సీ హోదా కోల్పోతారని మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. 24/3/2026 ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్ కులాల హోదాను తక్షణం కోల్పోతాడని స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మాత్రమే షెడ్యూల్ కులాల హోదా పొందగలరని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇతర మతాలైన క్రైస్తవం, ఇస్లాంకు మారితే
ఆ హోదా వర్తించదని కూడా నిర్ధారించింది. దీంతో అత్యాచారాల చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదని స్పష్టీకరించింది. తహసీల్దార్ గారు గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి ద్వారా రక్షణ లభించదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసు గుంటూరు జిల్లా పిట్టవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్తో ముడిపడి ఉంది. దశాబ్ద కాలంగా పాస్టర్గా పనిచేస్తున్న ఆనందపై గ్రామస్తులు దాడి చేశారు. ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు షెడ్యూల్ కులాల అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేయబడింది. కానీ ఆనంద్ దశాబ్దాలుగా ప్రార్థన చేస్తూ క్రైస్తవ మతంలో ఉన్నారని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని పేర్కొంది. అందువలన అత్యాచారాల చట్టం కింద రక్షణ పొందే అర్హత లేదని తీర్పిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో ఫిర్యాదును రద్దు చేసి ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం పూర్తిగా ఆమోదించింది. మనం ఈ కేసు వివరాలను పరిశీలించినైతే చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతరులు కేసు సంఖ్యలో ఎస్ఎల్పి క్రిమినల్ 9231/2025 ధర్మాసనంలో న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి ఎన్వి అంజారియా, హైకోర్టు సంఖ్య క్రిమినల్ పిటిషన్ నంబరు 7114/2022లో నమోదు చేయబడింది. ఈ తీర్పు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 30వ తారీఖున 2025న హైకోర్టు న్యాయమూర్తి ఎన్ హరినాథ్ గారు న్యాయమూర్తి గారు ఈ తీర్పు ఇచ్చారు. ధర్మిల వారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ తీర్పు సమాజంలో తీవ్ర చర్చనీయాంశం అవుతమే కాకుండా ఇవాళ సోషల్ మీడియాలో ఒక పెద్ద సబ్జెక్టుగా మారింది. ఎలాగైతే ఈ గరికపాటి నరసింహారావు గుడ్డు సంఘటన ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిందో, ఇదే అంశాన్ని పనిలో పనిగా మంచి అవకాశం లభించిందని ఫ్రంట్ లైన్ పత్రికలన్నీ కూడా లేక టీవీలన్నీ కూడా ఇది ఒక జాగ్రత్తగా ఉండండి అని చెప్పటాని కోసం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. విశ్వాసం ఒక వ్యక్తిగత నమ్మకం. అది కాలం మారినప్పుడు మారవచ్చు. కానీ చట్టబద్ధత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడబడుతుంది. షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతంలోకి మారాలని నిర్ణయించుకుంటే ఆ హోదా కోల్పోతారు. దీనికి బదులు బౌద్ధ మార్గం ఎంచుకుంటే హోదా నిలబెట్టుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బౌద్ధ మార్గం ద్వారా షెడ్యూల్ కులాలు తమ హక్కుల్ని కాపాడుకోవచ్చని మాలాంటి భారతీయ బౌద్ధ మహాసభ బౌద్ధులు సూచిస్తున్నారు మీ అందరికీ. మత మార్పిడి తర్వాత కూడా కుల గుర్తింపు కొనసాగాలని కొందరు వాదిస్తున్నారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు తప్ప ఇతర మతాల్లోకి మారితే షెడ్యూల్ కులాల హక్కులు వర్తించవు. ఇది రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడిన విషయము. క్రైస్తవ విశ్వాసంలో ఉండాలనుకున్న వారు సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ కోటాలో 27% రిజర్వేషన్ అనుభవించవచ్చు. మన ఆంధ్రాలో ఎవరైతే బీసీసీలు ఉన్నారో వాళ్ళేమి షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ని పేర్కొనక్కర్లా. వాళ్ళకి షెడ్యూల్ కాస్ట్ స్టేటస్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. 27% ఓబీసీలో మనం కాంపిటేట్ అవ్వచ్చు బీసీసీగా నమోదైతే. అక్కడ నీట్లో కానీ ఇతర ఐఐటీల్లో కానీ ఓబీసీ కోటాలో 27%లో మీరు పోటీ చేస్తే ప్రయత్నం చేస్తే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని చక్కగా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. దానికోసం 27 ఎక్కడ, మన ఆంధ్రాలో అయితే బీసీసీలకు 1%. ఇది ఎక్కడ కనుక మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటిని క్రైస్తవులు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. వాటిల్లో ఎక్కువ సదుపాయాలు పొందటానికి ప్రయత్నం చేయాలి. అలాగే సమాజంలో ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పిట్టవానిపాలెం పాస్టర్ కేసు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు కూడా ఉన్నత న్యాయస్థానం ఆ రోజు ఈ తీర్పుని సమర్థించటంతో
మత మార్పిడి వల్ల షెడ్యూల్ హక్కులు కోల్పోతారని హైకోర్టు కూడా స్పష్టీకరించింది. దాన్నే సుప్రీంకోర్టు ఈరోజు తేటతెల్లంగా జరిగింది. దీనికి కారణం ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్. ఈ యాక్ట్ ఉందనే కదా సిక్కులు రాజ్యాంగ సవరణ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాజ్యాంగ సవరణ చేయించుకొని 1956లో వాళ్ళు ఎస్సీ స్టేటస్ని పొందగలిగారు. చాలా కాలం తర్వాత నిరంతరం అంటే బాబాసాహెబ్ మాట విని 1956లో మహారాష్ట్రలో మెజారిటీ మహర్లు బౌద్ధం స్వీకరించటం వలన షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ కోల్పోయారు వాళ్ళు దశాబ్దాల తరబడి. తర్వాత దాన్ని తెచ్చుకుంటానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యి 1998లో విపి సింగ్ గారు గొప్ప మానవతావాది కాబట్టి ఆయన హయాంలో ఒక సవరణ జరిగి మరలా వాళ్ళకి రాజ్యాంగ రక్షణ కల్పించబడింది. మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మన సమస్యలని, బీసీసీల సమస్యలని, లేక ఎస్సీల సమస్యలని, ఎస్సీ క్రైస్తవుల సమస్యలని మనం ఏ రీతిలో మనం పరిష్కరించుకోవాలనుకుంటున్నాం? ఆధిపత్య కులాల పార్టీలకు ఓట్లేసి మనం ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నామా? అలాగైతే ఇది సుమారుగా 76 సంవత్సరాలు అవుతుంది. మనమంతా కూడా ఇదివరకు కాంగ్రెస్కి, ఇప్పుడు వైసీపీకి భజన చేస్తున్నాం కదా. ఈ రెండు పార్టీలే కదా మోసం చేస్తున్నాయి. క్రైస్తవం బైబిల్ పట్టుకొని తిరిగితే చాలు, మన ఓట్లన్నీ వాళ్ళకే వేస్తాం. వాళ్ళు ఎప్పుడు ఈ సమస్యని తమ సమస్య, పార్టీ సమస్యగా భావించి మేనిఫెస్టోలో పెట్టరు, సవరణ చేయించడానికి ప్రయత్నం చేయరు. కానీ మనకు అపకారం చేసే అన్ని అంశాల్లో ముందు ఎత్తున వైసీపీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కనుక ఈ పార్టీల మెడలు వంచాలంటే మనం ఏం చేయగలి? కనీసం మన ఓటును మనం వేసుకోగలగాలి. మన పార్టీలు ఏంటో, బహుజన పార్టీలు ఏంటో తెలుసుకొని, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేరుగా ఆ పార్టీ వచ్చింది, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భీమరావు అంబేద్కర్ పార్టీ. డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు దానికి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ ద్వారా మన ఓట్లు మనం వేసుకొని మనం ఏమనుకుంటామో అది సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఓట్లు వాళ్ళకేసి మాకు సవరణ జరగాలంటే ఎలా జరుగుతుంది? నా కళ్ళ ముందు ఏలూరులో బ్రహ్మాండంగా రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు 2 నెలల పాటు జిల్లా పరిషత్ ఎదురుగా పెద్ద టెంట్లు వేసి ప్రతిరోజు ఒక ఊరి నుంచి ఒక సంఘాన్ని రప్పించి ఈ బీసీసీలని ఎస్సీల్లో చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని విజయభాస్కర్ రెడ్డి ఉన్న టైంలో ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఎంత ఘోరం జరిగింది తెలుసా? 2 నెలల తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. చివరికి విజయభాస్కర్ రెడ్డి గారిని సిఆర్ఆర్ కాలేజీలో ఆయన హెలికాప్టర్లో కూడా వచ్చాడు. 5 లక్షల మందితో పెద్ద సభ జరిపారు వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సోనియా గాంధీ గారి దగ్గర తీసుకువెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి ఫాదర్లని, బిషప్లని, ఒక ఆయన ఉన్నాడు ఆర్చ్ బిషప్ ఆల్ఫ్రెడ్ డిసౌజా, ఒక బ్రాహ్మణుడు, ఆయన్ని ద్వారా వెళ్తే వీళ్ళందరూ బీసీసీలను ఎస్సీలుగా మార్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు ఏమి తెచ్చుకున్నారంటే 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పొందారు. అందులో జాన్ పాలు దెందులూరులోను, పీటర్ పాలు బాపట్లలోను, మరియదాసు విశాఖపట్నంలోను, ఇంకా 2 ఉన్నట్టున్నారు, మర్చిపోయాను, చాలా కాలం అయింది కదా. మొత్తం ఓడిపోయారు. తమ స్వలాభం కోసం క్రైస్తవ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే తాకట్టు పెట్టారు. ఇక్కడ మరొక విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను. 1948లో రాజ్యాంగ రచన సమయంలో అప్పుడు రాజ్యాంగ రచన సభలో ఉన్న 3 సిరియన్ బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్ ఉన్నారు ఆ సభలో. వాళ్ళు
నెహ్రూ గారి పిఎస్ పర్సనల్ సెక్రటరీ జానీ మత్తయ్యి అనే ఆయన ద్వారా బాబాసాహెబ్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏముందయ్యా దాంట్లో అంటే, మేము క్రైస్తవులం, మాకు కులం అనేది ప్రయారిటీ కాదు, మేము కుల వ్యవస్థని నమ్మము, మాకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదని ఒక మెమోరాండం సమర్పించారు. బాబాసాహెబ్ చెప్పారు, కోస్తా ప్రాంతంలో దక్షిణ ఇండియాలో చాలామంది షెడ్యూల్ కులాల వారు క్రైస్తవం స్వీకరించారు, మీరు వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళకైతే వివక్ష ఉన్నది. కేరళకి చెందిన సిరియన్ క్రిస్టియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా ఆర్సిఎం సంస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మొత్తం ఇండియాకి రిప్రజెంటేషన్ ఎవరన్నా ఇవ్వాలంటే ఆ రోమన్ కాథలిక్ మిషనే. కనుక వాళ్ళకి వివక్షత లేదు, కానీ షెడ్యూల్ కులాల వారికి అడుగడుగున ఇప్పటికి కూడా కేరళలో వివక్షత క్రైస్తవులలో ఉంది. చర్చెస్లో సవర్ణులు అంటే ఆధిపత్య కులాల వారు ఒకవైపు కూర్చుంటారు, అవర్ణులు షెడ్యూల్ కులాల వారికి సంబంధించిన క్రైస్తవ విశ్వాసం కలిగిన వారు మరొక వైపు కూర్చుంటారు. వాళ్ళు నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు అంటించుకొని నమస్కారం చేయాలి ఇలాగా. కానీ వీళ్ళకైతే అలా అక్కర్లా, తల ఉంచితే చాలు సవర్ణులకి. అలాంటి వివక్షత పూరితమైన ఊరేగింపులు చేయాలంటే ఇబ్బంది. అంత దరిద్రమైన క్రైస్తవ విశ్వాసం కలిగిన కేరళ రాష్ట్రం. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నేనేదో కొత్తగా కల్పించి వాళ్ళ మీద విమర్శ చేయాలని చేయడం లేదు. మీకు ఫ్యాక్ట్స్ తెలియవు అంతే. ఎందుకంటే మీరు బైబిల్ తప్ప ఇంకా దేన్ని నమ్మరు, దేన్ని చదవరు, దేన్ని చూడరు, అర్థం చేసుకోరు, సమాజాన్ని అర్థం చేసుకోరు. చేసుకుంటే అనేక సమస్యలు పరిష్కరింపబడతాయి. మన సమస్యలని ప్రార్థన ద్వారానే పరిష్కరించుకోవాలనే నమ్మకం ఉంటే చచ్చిపోయే వరకు ఇవి జరగవు. ఎందుకంటే ఇవి సామాజిక అంశాలు. సామాజిక అంశాలను సామాజికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తేనే మీకు న్యాయం జరిగిద్ది. కానీ మీరు ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు? ఈ 76 సంవత్సరాల్లో జరగలేదే రాజ్యాంగ సవరణ. మరి బౌద్ధులకి సిక్కులకి జరిగింది, వాళ్ళేం ప్రార్థన చేయాల, ఉద్యమం చేశారు. ఆదివారం తర్వాత ప్రార్థన తర్వాత మనందరం బయటకు వచ్చి అంబేద్కర్ స్టాట్యూస్ దగ్గరకు వచ్చి నిరసన ప్రకటించండి. ప్రతి ఆదివారం నాడు వీధిగా ఒక సెన్సేషన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ పని ఏ ఒక్క పాస్టర్ కూడా మిమ్మల్ని చేయించాడు. అడ్డుకునేది పాస్టరే. మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తాను. 200 సంవత్సరాల పాటు నల్ల జాతీయులను తెల్ల జాతీయులు సౌత్ ఆఫ్రికాలో పరిపాలించారు. వాళ్ళలో కూడా మనకి రాజ్యాధికారం కావాలని చెప్పి ఎలాంటిగా అయితే కోరిక ఉందో నల్ల జాతీయులకు కూడా అదే కోరిక ఉంది. నెల్సన్ మండేలాని వాళ్ళు చర్చిలోకి ఆహ్వానించారు, వాడిని ఫోటో పెట్టుకున్నారు. చర్చ అయిపోయిన తర్వాత తమ సమస్యలను నిర్భయంగా చర్చిలో మాట్లాడుకోవటం ద్వారా వాళ్ళు సమాయత్తం అయ్యారు. ఇప్పుడు 84 నుంచి అనుకుంటా తమ పాలన తామే చేసుకోగలుగుతున్నారు. 80% ఉన్నారు వాళ్ళు. 20% తెల్ల జాతీయుల్ని వాళ్ళు మీరు కాదరా మిమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని ఆ క్రైస్తవులే. ఆ క్రైస్తవులు తెల్ల జాతీయుల్లో క్రైస్తవులు ఉన్నారు, నల్ల జాతీయుల్లోనూ క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ అలా కాదుగా. ఇక్కడ ఆధిపత్య కులాలంతా హిందుత్వంలో ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులుగా ఒక షెడ్యూల్ కాస్టులే కాదు, బీసీలలో 25 పైగా శాతం ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు. పెద్ద ఎత్తున షెడ్యూల్ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ క్రైస్తవులు తమ ఓటు తాము వేసుకోగలిగితే ఈ మనువాద పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది. సరే, మనం కేసు గురించి మాట్లాడదాం. కేసు గురించి మాట్లాడకుండా మనం ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం నాకు ఇష్టం లేదు. కనుక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఈ తీర్పు ద్వారా అంటే, 1, ఎటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలకి మీరు కానీ మీ పిల్లలు కానీ క్రైస్తవ వివాహం చర్చిలో చేసుకోవద్దు.
ఒకవేళ మీరు హిందూ మాదిగా అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చర్చిలో పెళ్ళిళ్ళు చేయించవద్దు మీ పిల్లలకి. రెండో పాయింట్, బాప్తీసం ఇవ్వబాకండి. 2 రిజిస్టర్స్ ఉంటాయి చర్చిలో. బాప్తీసం ఇచ్చే రిజిస్టర్ ఒకటి, దాంట్లో నమోదు చేస్తారు ఫలానాయన ఫలానాయన ఫలానా. అలాగే ఇది మ్యారేజ్ రిజిస్టర్ ఉంటుంది. కనుక ఈ 2 రిజిస్టర్లో మీరు ఎప్పుడూ నమోదు కావద్దు. మీరు విశ్వాసం ఉంచుకోండి. ఇప్పుడు అర్ధాంతరంగా మిమ్మల్ని దేవుణ్ణి నమ్మొద్దు అంటే మీరేమి నా మాట వినరు, నన్ను తిట్టుకుంటానే ఉంటారు. నేను అలా అన్నట్ల. మీ విశ్వాసాలను కాపాడుకుంటూ మీరు చర్చికి వెళ్ళండి, మీరు రోజు ప్రార్థనలు చేసుకోండి, నైతికత కలిగి ఉండండి. మీరన్నా నైతికత లేకపోతే మీకు కూడా ఇంకెవరికి ఉంటుంది? మన పల్లెటూరులో డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు ఎవరు? మాలపల్లెల్లో కానీ మాదిగూడాల్లో. మరి క్రైస్తవులే కదా, ఇవి తీసుకోకూడదు కదా. మీ ఓటు మీ వాళ్ళకే వేసుకోవాలి కదా, బహుజన పార్టీలకే వేసుకోవాలి కదా. మరి మీరు క్రైస్తవులని గుండె తరుచుకొని డబ్బులు తీసుకొని ఎందుకు ఆధిపత్య కులాల పార్టీలకు ఓట్లు వేస్తున్నారు? మీరు సంస్కరించుకోండి. డబ్బులు తీసుకోకుండా మీ ఓటు మీరు వేసుకోండి. మీ స్ట్రెంత్ ఏంటో, మీ జనాభా ఏంటో, మీకు ఎన్ని ఓటు బ్యాంక్ ఉందో తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు కాళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళకు కూడా చెయ్యాలి. కుల వివక్షత అందరికంటే దేశంలో క్రైస్తవులకు ఎక్కువ ఉంది. అందుకనేగా మణిపూర్లో బట్టలు నగ్నంగా స్త్రీలను, ఎంత ఘోరమైన విషయం, విషాదకరమైన విషయం. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చామా మనం క్రైస్తవులం? రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తులు పెట్టి ప్రార్థనలు చేసామా? ఒక అమ్మాయి నిర్భయ అని, ఒక జ్యోతి సింగ్ పాండే, ఢిల్లీలో ఒక అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి బస్సులోనే చాలా ఘోరంగా ఇది చేస్తే మన ఆర్సీఎం సిస్టర్స్ అందరూ వెళ్ళి ఇక్కడ ఫైర్ స్టేషన్ దగ్గర అందరు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసి ఎక్కి ఏడిచారు. ఆంధ్రప్రదేశ్లో దళితులు ప్రతిరోజు, దళిత స్త్రీ మీద ప్రతిరోజు దాడి జరుగుతూ ఉంటుంది. ఒక్కసారైనా కన్నీటి బొట్టు కాల్చారా? ఒక్క ధర్నా అన్నా చేశారా? ఒక్క ర్యాలీ అన్నా నిర్వహించారా? ఒక్క నిరసన అన్నా ప్రకటించారా? ఒక ప్రకటన అన్నా చేశారా? మీరేం చేయరు. మీరు మెల్లగా ప్రార్థన చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఉద్యమించకుండా మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలంటే మహాత్ములు వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఎదురు చూడటం చాలా తప్పు. మన సమస్యలని, సామాజికమైన అంశాలని మనమే పరిష్కరించుకోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం, మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాం అన్న విషయాన్ని మీకు తెలియజేయాలని నేను భావిస్తున్నాను. కనుక నేను ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాధ్యత ఏంటి? బాబాసాహెబ్ స్వయంగా పెట్టారు 1954లో. దాని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా మీరు బౌద్ధం స్వీకరించండి. బుద్ధుడు దేవుడు కాడు. మీరు అంబేద్కర్ ఉన్నాడంటే నమ్ముతారు కదా. ఒకప్పటి అంబేద్కరే బుద్ధుడు ఒక మార్గదర్శకుడు. వర్ణ వ్యవస్థని కూల్చిన ఒక పెద్ద విప్లవకారుడు, దేవుడు కాదు. బుద్ధుడిని పూజించండి, కొబ్బరికాయలు కొట్టండి, ఇవన్నీ నేను చెప్పట్లా. బౌద్ధ మార్గం అంటే ఏంటి? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కామానికి సంబంధించిన పనులు చేయరాదు, మత్తు కలిగించే అంశాలను సేవించరాదు, అబద్ధములు ఆడకుండా ఉండటం, నైతికత కలిగి ఉండటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, ఈ అన్ని నియమాలు ఇవే చేయమంటాం. ఇదే బౌద్ధ మార్గం. అంతకుమించి ఇది క్రైస్తవంలో కూడా ఉంది. మరి ఉంటే మన గ్రామాల్లో, పల్లెల్లో ఎందుకు విపరీతమైన బెల్ట్ షాపులు ఉన్నాయి? మనోళ్ళేగా మొత్తం చిన్న గ్రామం 10 చర్చిలు ఉంటాయి, ఒకటి కాదు. అంటే ఐక్యత లేదు మన దగ్గర. మనం ఐక్యంగా ఉన్నాం. క్రైస్తవులు డిస్ట్రాక్టివ్ పీపుల్. ఒకటి చర్చికి ఒకడు వెళ్ళకూడదు, ఒకడు పిలుపు ఇంకోటి ఇవ్వకూడదు. ఎంత విమర్శించుకుంటారు? కులాల ప్రకారం మనకి చర్చిలు ఉన్నాయి. మీరు వెళ్ళగానే
మీరు ఏ కులం ఏదో తెలుసుకొని మిమ్మల్ని రానియకుండా అడ్డుకుంటూ ఉంటాం. కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి, సామాన్యులు వెళ్ళకూడదు వాటిల్లోకి. దశంభాగాల చర్చిలు ఉన్నాయి. దశంభాగాలు మనకి సంబంధించినవి కావయ్యా, అవి యూదుల ఆచారాలు. యూదులకు అలాంటి నియమాలు ఉన్నాయి, మాలమాదిగులకి అలాంటి నియమాలు ఇవ్వబడలేదు. ఎందుకు పాస్టర్లో దశంభాగాలు? మరి యూదులకి సర్కంసిషన్ ఉంది, సున్నతి చేసుకుంటాం. మరి మీకు కూడా ఉండాలిగా పాస్టర్లకి, మీరు ఎందుకు చేసుకోరు? అంటే మేము డబ్బులు వచ్చేవి మాత్రమే పాటిస్తాం. ఎలా ఉండమన్నాడు ప్రభు జీసస్ క్రైస్ట్? మిమ్మల్ని ఎలా ఉండమన్నాడు? బిక్కు సంఘ నిర్మాణం చదవండి, మత్తయిలో ఉంటాయి, చదవండి ఒకసారి. ఏమి కనీసం నీకేం ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కలిగి ఉండకూడదని చెప్పి ప్రభువు తన శిష్యులకు ఆదేశించారు. కోట్ల రూపాయలు హయ్యెస్ట్ ఆస్తులు కలిగిన వాడు ఎవరు తెలుసా? జీసస్ కాల్స్ పాల్ దినకరన్. ఆయన ఆస్తులు అప్పట్లోనే 6-7 వేల కోట్లు ఉన్నాయంట, ఇప్పుడు కనీసంగా 10,000 కోట్లు ఉంటుంది. సతీష్ కాపు సంబంధించిన వ్యక్తి. మనవాళ్ళు మాలమాదిగులు సువార్తలు చెప్తే నచ్చదు మనవాళ్ళకి, వాళ్ళే వచ్చి చెప్పాలి. బ్రహ్మాండంగా బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చదువుకొని యూనివర్సిటీస్లో థియాలజీ చదువుకొని బ్రహ్మాండమైన పాస్టర్స్ మనలో ఉన్నారు. మీరు సిఎస్ఐ కానీ లేకపోతే లోదరన్స్ కానీ వీళ్ళందరూ డిగ్రీ తర్వాత 3 years డివినిటీ. ఒకడు వస్తాడు, ఇది వేసుకొని వస్తాడు, మాటలు చెప్తాడు, మాయ మర్చిపోతూ ఉంటాడు. ఏం పనులు మీరు చేస్తుంది? ఒక్కటి కూడా కాదు. కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చట్ట ప్రకారంగా నడుచుకుంటానికి, చట్టాన్ని అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటానికి మీ కుటుంబం ఏం చేయాలో అది చేయండి. విశ్వాసం పక్కన పెట్టండి. విశ్వాసం మన సమాజాన్ని ముందుకు నడిపించదు. అప్పుడు కూడా విశ్వాసం ఉందిగా, ఎప్పుడో నుంచి ఉంది విశ్వాసం. బాబాసాహెబ్ వచ్చిన తర్వాతనే ఈ రైట్స్ వచ్చినాయి. మీకు ఒక లెక్క చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లే. 1831 బ్రిటిషర్స్ గణన స్టార్ట్ చేశారు, జనాభా గణన. అప్పటి నుంచి అప్పుడు దేశ జనాభా కూడా చాలా తక్కువ. 1931 100 సంవత్సరాల్లో కాలేజీ చదివిన వారి సంఖ్య ఎస్సీ ఎస్టీల నుంచి 756. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. ఈరోజు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, బాబాసాహెబ్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత మన నుంచి ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ప్రయోజకులుగా మారారు. ఇది బాబాసాహెబ్ మనకిచ్చిన భిక్ష కాదా? ఇది కాదా కాన్స్టిట్యూషనల్ రైట్స్? మరి అప్పుడు కూడా విశ్వాసాలు ఉన్నాయిగా, అప్పుడు ఎందుకు మనకి ఈ ప్రొవిజన్స్ అన్నీ లేవు? ఇంతమంది ఎందుకు చదువుకోలేకపోయాం? ఇప్పుడే ఎందుకు చదువుకుంటున్నాం? విశ్వాసం వేరు, రాజ్యాంగ హక్కులు వేరు. దీన్ని రాజ్యాంగ హక్కుల్ని నిలబెట్టుకుంటం ద్వారా నీ విశ్వాసాన్ని కంటిన్యూ చేసుకో, నీకేంటి ఇబ్బంది? కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నాకు మతమే ముఖ్యము, మతమే కూడి పెడుతుంది అనుకుంటే నీకేం కూడి పెట్టదు. కూడి తినేవాడు వేరేవాడు ఉంటాడు. కనుక ఈ అంశాలన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. నేను ఈ తీర్పు ఒక ఇండివిజువల్కి సంబంధించింది. దీన్ని అందరి మీద రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఆ విధంగా చేయకుండా దీనికి సరైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడన్నా క్రైస్తవ పాస్టర్స్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల దాంట్లో చాలామంది ఎక్కడికక్కడ ఈరోజు సంతాపాలను తెలియజేశారు. చాలా సంతోషం. కానీ అందరూ ఒక చోట చేసుంటే కొన్ని లక్షల మంది అవుతారు కదా, అలా చేయరు కదా. ఎవరికాడు సొంత బాణి కావాలి, ఎవరికాళ్ళు ఒక్కడే గ్లోరిఫై అవ్వాలి. ఇది మన వాళ్ళకి నచ్చదు. కనుక ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఉన్నాయి. మొత్తం ఒక చోట చేరుండి మన స్ట్రెంత్ని చూపించుంటే బాగుండేది. ఇది మన సంఘాల్లో ఎక్కువగా ఉంది. దీనికి చింతిస్తూ మన యొక్క యాటిట్యూడ్ని మార్చుకోండి, బౌద్ధం స్వీకరించండి. ఎటువంటి పరిస్థితుల్లో మీ కాన్స్టిట్యూషన్ రైట్స్ని పోగొట్టుకోబాకండి. మీరు హెసిటేట్ చేయొద్దు దేనికి. ఇది బాబాసాహెబ్ ఇచ్చిన పిలుపు, దీన్ని గౌరవంగా భావించండి. ఇదేమి
ఒక పాపపు పని కాదు, ఇది పవిత్రమైన పని. దీన్ని తీసుకుంటానికి మీ అందరు సిద్ధం కావాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచు ఈ అంశాన్ని ఇంకా వింటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై మూలాసి, జై బాల్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరూ. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. నేను ఈ అంశాల మీద నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. నేను రిటైర్ అయ్యాను కాబట్టి నాకు టైం ఉన్నంతసేపు ఈ కార్యక్రమాలన్నింటిని కూడా చూస్తానని మీకు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.